భూమిపైన ఉన్నటువంటి ఒక్కొక్కరి జీవితము ఒక్కొక్క పుస్తకం లాంటిదే. ఒక్కొక్కరి జీవితంలో ఒక్కో రకమైనటువంటి అనుభవాలు ఉంటాయి. అలాంటి అనుభవాల్లో నుంచి ఒక అంశాన్ని నేడు పరిశీలిద్దాం. వెల్కమ్ టు కీర్తి క్రియేటివ్స్. నేను మీ కీర్తనారెడ్డి. భగవంతుడు ఈ భక్తులందరినీ పిలిచి వరుసగా ఉండమని చెప్పాడట. అందరికీ కూడా ఒక్కొక్క యాపిల్ పండుని ఇస్తూ వస్తున్నాడట. ఆ ఒక్కొక్క పండు తీసుకుంటూ కళ్ళకద్దుకొని అక్కడి నుంచి సంతోషంగా వెళ్ళిపోతూ ఉన్నారట. అందులో ఆ వరుసలోనే ఒక బాలుడు కూడా ఉన్నాడట. ఆ బాబు వంతు వచ్చింది, చేయి చాపాడట. కానీ భగవంతుడు ఇచ్చినటువంటి పండు అతని చేతిలో పడగానే ఎగిరి అది కింద పడిపోయిందట. దీనంగా చూస్తున్నటువంటి ఆ బాబు వెళ్ళి మళ్ళీ లైన్లో నిల్చున్నాడు. బాబు వంతు వచ్చింది. మళ్ళీ ఈ బాబు చేతిలో పండు పెట్టగానే రెండోసారి కూడా జారి పడిపోయి మలినం ఉన్నటువంటి ప్రాంతంలో పడిందట. ఈ బాబు మళ్ళీ దీనంగా చేసి చూసి మళ్ళీ లైన్లో నిల్చోమని చెప్పారట. కోపంతో భగవంతుడిని ఎదిరించాలనిపించిందట. ఎందుకు ఇలా చేశావు, నా పండు నాకే దక్కేలాగా చేయొచ్చు కదా అని చెప్పి. కానీ నీ ధైర్యం సరిపోక వెళ్ళి మళ్ళీ లైన్లో నిల్చున్నాడట. మళ్ళీ అదే విధంగా అందరికీ పళ్ళు ఇస్తున్నాడు. మళ్ళీ ఈ బాబు వంతు వచ్చింది. ఈసారి మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా పట్టుకుంటాను అన్నట్టుగా చాలా అప్రమత్తంగా చాలా జాగ్రత్తగా రెండు చేతులు ఇలా పెట్టి పండు కోసం ఎదురు చూస్తున్నాడట. భగవంతుడు చక్కగా ఆ పండు తీసి అతని చేతిలో పెట్టి చిరునవ్వు నవ్వాడట. ఇతని పండు ఇతని చేతిలోకి రాగానే ధైర్యం వచ్చి భగవంతుని చిరునవ్వును చూసి కోపంతో, ఇంతమందికి ఇంత త్వరగా ఇచ్చేసావు కదా, మరి నాకెందుకు ఇంత సమయం తీసుకున్నావు, ఇన్నిసార్లు నన్ను మళ్ళీ వెనక్కి పంపించావు అని చెప్పి దేవుణ్ణి ప్రశ్నించాడట. అందుకు బదులుగా భగవంతుడి సమాధానం చెప్తూ, మొదటిసారిగా నీకు వచ్చినటువంటి పండు మురిగిపోయి ఉన్నది నాన్న, రెండోసారి నీకు వచ్చినటువంటి పండు పుచ్చిపట్టి ఉన్నది నాన్న, నీకు అందరికన్నా తీయనైనటువంటిది అమృతాన్ని కురిపించేటువంటిది మంచి పండును సిద్ధం చేశాను. అది అప్పుడు ఇంకా చెట్టుపైనే ఉంది, పూర్తిగా పక్వానికి రాలేదు. అది పూర్తి పక్వానికి వచ్చే వరకు నిన్ను వేచి ఉంచాను, అందరికన్నా మధురమైనటువంటి ఫలాన్ని నీకు అందించాను అని చెప్పి భగవంతుడు చెప్పాడట. అప్పుడు పిల్లవాడు మహదానంద పడిపోయి, స్వామి మిమ్మల్ని అర్థం చేసుకోలేక అపార్థంతో మీపై కోపం పెంచుకున్నాను స్వామి అని చెప్పి చాలా సంతోషపడి భగవంతుణ్ణి హత్తుకున్నాడట. అలాగే మన జీవితంలో కూడా ఎన్నో అవకాశాలు వస్తూ ఉంటాయి, చేజారిపోతూ ఉంటాయి. మనతో పాటు మొదలుపెట్టినటువంటి వాళ్ళ జీవితాలు మనకన్నా ముందుగానే స్థిరపడతాయి. వాళ్ళు మనకన్నా ముందుగానే ఎదుగుతూ ఉంటారు. కానీ మనం మాత్రం ఇంకా వేచి చూడాల్సి వస్తుంది, ఇంకా ఎదురు చూడాల్సి వస్తుంది. అయినంత మాత్రాన ఎప్పుడు నిరుత్సాహపడకండి. బాబు ఇన్నిసార్లు వేచి చూసినందుకు ఈ బాబుకి అద్భుతమైనటువంటి అమృతం లాంటి ఫలం ఎలా అందిందో మనకి కూడా మన జీవితంలో ఇంకా వేచి ఉన్నాము అంటే మన కోసం అంతకన్నా గొప్పదేదో సిద్ధమవుతుంది అని అర్థం. ఇక్కడ ఈ బాబు కనుక మళ్ళీ ఆ వరుసలో నిలబడలేక వెళ్ళిపోయి ఉంటే ఆ ఫలితము దక్కేది కాదు. మళ్ళీ వరుసలో నిలబడ్డాడు. మళ్ళీ ప్రయత్నంలో రాజీ లేకుండా ఆ వరుసలో ప్రయత్నం చేస్తూనే వచ్చాడు, ఫలాన్ని అందుకున్నాడు. అలాగే మనం కూడా ఓర్పుతో, ఓపికతో, సహనంతో ప్రయత్నాన్ని ఎక్కడా వదిలిపెట్టకుండా మళ్ళీ ప్రయత్నం చేస్తే మధురమైనటువంటి ఫలితాలని మనం అందుకుంటాము. అందుకని నిరుత్సాహపడకండి ఎప్పుడు కూడా. మీ తోటి వాళ్ళతో మీరు పోటీ పెట్టుకోవడం కన్నా మీతో మీరే పోటీ పెట్టుకోండి. నిన్నటి నువ్వు ఎలా ఉన్నావు, ఇవాల్టి నువ్వు ఎలా ఉన్నావు, రేపటి నువ్వు ఎలా ఉండాలి, మెరుగుదల కనిపించిందా, గొప్ప వ్యక్తిత్వం ఏర్పడిందా, కష్టపడే తత్వం ఏర్పడిందా, మరింత గొప్పగా ఆలోచించగలుగుతున్నావా, గతంలో ఉన్నటువంటి నీవు నేడు ఉన్నటువంటి నీవు మాత్రమే చూసుకొని పోటీ పడండి తప్ప ఇతరులతో పోటీ పడకండి. ఇతరులతో పోటీ పడి మానసికంగా అశాంతికి గురి అవ్వకండి. వాళ్ళకు వచ్చేవో వాళ్ళకు వస్తాయి. మన కోసం ఏదో వేదిక సిద్ధమయ్యే ఉంటుంది, మన కోసం ఏవో అవకాశాలు ఫలితాలు ఉండే ఉంటాయి. అప్పటి వరకు వేచి ఉందాం, ప్రయత్నం చేస్తూనే ఉండాలి. అంతే తప్ప ఇతరులతో పోల్చుకుంటూ కుంగిపోకూడదు. ఇలాగేనట ఒక కొబ్బరి చెట్టు ఉందంట. ఆ కొబ్బరి చెట్టు పైన చాలా కొబ్బరికాయలు ఉన్నాయి. ఒక కొబ్బరికాయ ఒకరోజు చెట్టు పై నుంచి విడిపడి కిందనే ఉన్నటువంటి మట్టితో కూడుకున్నటువంటి బురద ప్రాంతంలో పడిపోయిందట. వెంటనే చెట్టు మీద ఉన్నటువంటి మిగతా కొబ్బరికాయలన్నీ ఆ కాయ వైపు చూసి పకపక నవ్వి, నీ బ్రతికింతే అయిపోయింది, ఇంకా కింద పడ్డావంటే నిన్నెవరు తీసుకోరు, నువ్వు ఏ పూజకు పనికిరావు, నీ జీవితం ఇంతే అయిపోయింది అని చెప్పి ఆ కొబ్బరికాయను చూస్తూ పకపక నవ్వాయట. అన్నట్టుగానే తెల్లవారిన తర్వాత ఆ యజమాని వచ్చి చెట్టు పైన ఉన్నటువంటి కాయలన్నీ కోసుకొని చక్కగా బస్తాల్లో నింపుకొని వెళ్ళి చక్కగా అలంకరించుకొని దేవస్థానానికి తీసుకెళ్ళటం. కింద మట్టిలో పడిపోయినటువంటి కొబ్బరికాయ ముందు నుండే నడుచుకుంటూ దేవస్థానానికి వెళ్తూ ఉన్నాడట. అప్పుడు ఏదైతే మట్టిలో బురదలో పడినటువంటి కొబ్బరికాయ చాలా బాధపడిందట. అబ్బా, నా జీవితం ఇంత వృధా అయిపోయింది కదా, నా రాత ఏంటో ఇలా ఉంది, నా కర్మ ఏంటో ఇలా ఉంది అని చెప్పి చాలా బాధపడిపోయిందట.
గుడికి వెళ్తున్నటువంటి కొబ్బరికాయ దీని వైపు చూస్తూ యజమాని చేతిలో నుంచి గర్వపడుతూ ముందుకు సాగిపోతూ ఉందట. మట్టిలో ఉన్నటువంటి కొబ్బరికాయ బాధపడుతూనే ఉంది. రోజులు గడుస్తున్నాయి. గుడికి వెళ్ళినటువంటి కొబ్బరికాయ భగవంతుడి ముందు కొట్టారు. ఆ కొబ్బరికాయలు తీసుకొచ్చుకొని ఇంటిల్లిపాది తినేశారు. దాని జీవితం అక్కడితో అయిపోయింది. కానీ ఏదైతే మట్టిలో పడినటువంటి కొబ్బరికాయ ఉందో అది కొన్నాళ్ళకి వర్షం పడి చక్కగా అక్కడ మొలకెత్తి మళ్ళీ ఒక పెద్ద వృక్షమయ్యి అక్కడ నుంచి చాలా కొబ్బరికాయలను అందరికీ అందించిందట. ఇప్పుడు చెప్పండి, ఈ 2 కొబ్బరికాయల్లో ఏ కొబ్బరికాయ జీవితము ఫలవంతమైనటువంటిది, సార్థకంతో కూడుకున్నటువంటి జీవితము అని చెప్తే మట్టిలో పడినటువంటి కొబ్బరికాయదని చెప్తాం. ఎందుకంటే మహావృక్షమయ్యి మరిన్ని వందల కాయలను సృష్టించగలిగింది. అది ఒక నలుగురి పొట్ట మాత్రమే నింపగలిగింది. అలాగే మనము ఒక్కొక్కసారి అనుకున్నది సాధించలేక కింది స్థాయికి పడిపోతాం. అంత మాత్రం చేత ఆత్మన్యూనత భావానికి లోనవ్వకండి. ప్రతి వ్యక్తి జీవితానికి ఒక కారణం ఉంటుంది. ప్రతి వ్యక్తికి విలువ ఉంటుంది. ఖచ్చితంగా ఏదో ఒక దాంట్లో నైపుణ్యము ఉంటుంది. ఆ నైపుణ్యానికి మెరుగు పెట్టుకోండి. మీరు చేసేటువంటి పని పట్ల దృఢ సంకల్పంతో పట్టు వదలకుండా మళ్ళీ ప్రయత్నించండి. అంతే తప్ప ఏదైనా ఇతరులతో పాటు సాధించలేకపోయినప్పుడు కుంగిపోవటం కానీ, బాధపడటం కానీ, మీకు మీరే మనోవేదన చెందటం కానీ ఎప్పుడు చేయకండి. ఎవరి జీవిత విలువలు వారికి ఉంటాయి. ఎవరి జీవిత సార్థకతా విధానం వారికి ఉంటుంది. ఎవరి జీవన నైపుణ్యాలు వాళ్ళకు ఉంటాయి. అందుకని మీ లోపల ఉన్నటువంటి ప్రత్యేకతను మీరే గుర్తించి మిమ్మల్ని మీరే అభినందించుకుంటూ మానసిక స్థైర్యంతో, సంతోషంతో మీ జీవితాన్ని జయాలు సిద్ధించినా అపజయాలు సిద్ధించినా అవన్నీ కూడా జీవన విధానంలో ఒక ప్రయాణం అని మాత్రమే భావించి అన్నింటినీ సమానంగా స్వీకరిస్తూ సంతోషమైనటువంటి జీవితాన్ని మీరు గడపాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. ఏదైనా అనుకున్నది సాధించగానే అక్కడుంచే అసలైన ప్రస్థానం మొదలవుతుంది. ఎందుకంటే ఇన్నాళ్ళు నీవెవరో ఎవరికి పెద్దగా తెలియదు. కానీ విజయం సాధించాక అన్ని కళ్ళు నీ వైపే చూస్తూ ఉంటాయి. ఆ విజయంతో నీ పట్ల మరింత బాధ్యత పెరుగుతుంది. విజయాన్ని నిరంతరం నిలబెట్టుకోవటం అనేదే విజేతకు ఎదురయ్యే అసలైన సవాలు. అందుకని విజయం సాధించగానే అమ్మయ్య పనైపోయింది అనుకోకండి. అక్కడుంచి ప్రపంచం కళ్ళన్నీ మిమ్మల్నే చూస్తూ ఉంటాయి. మీ ప్రవర్తన చాలా బాధ్యతాయుతంగా ఉండాలి. బండిని ఎంత బాగా లాగినా గుర్రానికి దెబ్బలనేవి తప్పవు. అలాగే ఎన్ని పళ్ళు విరగ కాసినప్పటికీ కూడా చెట్టుకి రాళ్ల దెబ్బలు తప్పవు. అలాగే ఒక వ్యక్తి తన జీవితంలో ఎన్ని సవాళ్లు అధిగమించినా, ఎంత గొప్ప స్థాయికి చేరినప్పటికీ ఆ వ్యక్తిని కూడా విమర్శించేటువంటి వాళ్ళు ఉంటూనే ఉంటారు. ఏ ఒక్కరూ కూడా అందరికీ నచ్చడం అనేది జరగదు. అందుకని మనం ఏ స్థాయిలో ఉన్నా ఆ స్థాయిలో విమర్శలు అనేవి ఎదుర్కొంటూనే ఉంటాం. అందుకని ఈ విమర్శల గురించి ఎప్పుడూ బాధపడకుండా కాసిన చెట్టుకి రాళ్ల దెబ్బలు అనేటువంటిది గుర్తుపెట్టుకొని ఆనందంగా విజయాల పరంపర కొనసాగించేద్దాం. సగం సమస్యలకి కారణం మనం ఆలోచించేటువంటి విధానం మాత్రమేనట. ఎవరైతే చెడుగా ఆలోచించేటువంటి గుణం కలిగి ఉంటారో వాళ్ళకి అత్యధికమైనటువంటి సమస్యలు వస్తాయట. మనమందరము మంచిని ఆలోచించేటువంటి గుణాన్ని మాత్రమే కలిగి ఉందాం. ఎవరైతే లక్ష్యంతో ముందుకు వెళ్తూ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ కవిత అంకితం. జ్ఞాపకాల వంతెనపై నుండి గతంలో నుంచి వర్తమానంలోకి నడుస్తున్న, భవిష్యత్తుకై నిచ్చెనలు పేరుస్తున్న, ఆకాశం ఎత్తుకు ఎదగాలని, నింగినంచును తాకాలని, గొప్ప స్థాయికి ఎదగాలనేటువంటి సంకల్పంతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఈ కవిత అంకితం. ప్రశాంతంగా నవ్వుతూ నిధైనటువంటి లోకంలో ఆనందంగా వస్తున్నటువంటి నీ పైన కొంతమంది మాటల దాడులు చేసి ఇలా ప్రవర్తిస్తారు. అలాంటి వాళ్ళని ఉద్దేశించి ఈ మినీ కవిత. నిశ్చలంగా నవ్వులు పులుముకొని నవ్వుతూ వస్తున్నటువంటి నీ ముఖాన్ని చూసి ఓర్వలేక మాటల తూటాలు విసిరి నీ నవ్వులు దొంగిలించి బాధని నీకు అతికించాలనుకుంటారు. నీ ఆనందాన్ని హరించాలనుకుంటారు. ఇవేవి కూడా నా ధ్యాన కవచం దాటి రావు సుమా. మరి మీరేమంటారు? మీరు అందరూ ఉన్న ఒంటరిగా మిగిలిపోతున్నట్టుగా అనిపిస్తుందా? ఎవ్వరు మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోతున్నారు, నేనెందుకు ఇలా అందరూ ఉన్న ఒంటరిగా మిగిలిపోతున్నాను అనిపించినట్లయితే ఒకసారి దానికి ఈ అంశాలు ఏమైనా కారణమేమో పరిశీలించుకోండి. మనిషికి అహం తగ్గితేనే ఆప్యాయతలు కనిపిస్తాయట. గర్వం తొలగిపోతేనే ఇతరులను గౌరవించడం అర్థమవుతుందట. నేనే, నాకేంటి, నాకెవ్వరితో అవసరం లేదు అనుకుంటూ అహంకారంతో కానీ గర్వంతో కానీ మెదులుతున్నారేమో పరిశీలించుకోండి. ఒకవేళ ఈ కారణాలు కనుక మీలో ఉన్నట్లయితే వెంటనే అవి తొలగించుకొని ప్రపంచాన్ని చూడండి. అందరూ సన్నిహితులుగానే కనిపిస్తారు. మిమ్మల్ని బలవంతులుగా మార్చేటువంటి ప్రతి ఆశయాన్ని కూడా వదిలిపెట్టకండి. కానీ మిమ్మల్ని బలహీనులుగా మార్చేటువంటి ప్రతి ఆలోచనని కూడా దగ్గరికి రానివ్వకుండా చూసుకోండి. వివేకానందుల వారు చెప్పినటువంటి ఈ మాట ప్రకారం మనల్ని బలవంతులుగా తయారు చేసేటువంటి ప్రతి ఆశయాన్ని కూడా మనలో లీనం చేసుకొని మరింత శక్తివంతమైనటువంటి వ్యక్తులుగా, చైతన్యవంతులుగా ఎదిగే ప్రయత్నం చేద్దాం.